ఏంటి పిచ్చి పిచ్చిగా చేస్తుంది అనుకుంటున్నారా? సో దానికన్నా ముందు హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే ఈజ్ మై మామ్స్ బర్త్డే. ఐ హావ్ జీరో పేషెన్స్ లెవెల్ అండ్ ఐ హావ్ జీరో సెన్స్ ఇన్ సర్ప్రైజింగ్ సమ్మన్. సో ఇదంతా మా అన్న ప్లాన్ అనమాట. ఈ ఫ్రిడ్జ్ డోర్ని కూడా చూసారా ఎంత నెమ్మదిగా ఓపెన్ చేస్తున్నాను. ఇంకా కేక్ని అయితే బయటికి తీసేసి టేబుల్ పైన అయితే పెట్టేశాను. ఇంకా ఈ టేప్ అయితే దాన్ని తీసేకి ఎంత కష్టాలు పడారంటే నాకే తెలుసు. అదైతే రావట్లేదు, తీస్తే పటపటని సౌండ్ వచ్చేసాను. దాన్ని అయితే నెమ్మదిగా తీసాను. ఇంకా తీసేసాక ఇటుపక్క ఏమో మా అక్క ఒక సర్ప్రైజ్, మా అన్న ఒక సర్ప్రైజ్ ఇస్తున్నారు. సో నేను ఏదో ఒకటి ఇవ్వాలి కదా, కాబట్టి నేను చిన్న లెటర్ రాస్తాను. దాని పరిస్థితి నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఏమవుతుందో. సో కేక్ని అయితే ఇలా పెట్టేసి దాని పక్కన నా స్మాల్ లెటర్ అండ్ దాని పక్కన పెట్టేశాను. ఇంకా ఏదో ఒకటి మిస్సింగ్ అని చూస్తే నేను నా క్యాండిల్నే మర్చిపోయాను. ఇంకా దాన్ని తెచ్చేసి ఆ కేక్ పైన పెట్టేసి ఇంకా అలా వెయిట్ చేస్తూ ఇంకా 5 minutes ఉంది. సో ఇంకా 3 minutes ఉంది. లెట్స్ వెయిట్. ఇంకా 12 అవ్వక 1 minute ముందే మనం వెళ్ళిపోవాలి, లేకపోతే వాళ్ళిద్దరు అని ఫోన్ చేస్తారనమాట. సో వాళ్ళిద్దరు ఎవరో కాదు, మా అన్న మా అక్క. వాళ్ళిద్దరికన్నా ముందు నేను విష్ చేసేయాలి. నాకు వేరొక పక్క భయం వేస్తుంది, ఎక్కడ నన్ను తిట్టేస్తుందేమో అని. ఇంకా లెట్స్ వెయిట్. ఇంకా 1 minute ఉంది. ఓకే, లెట్స్ గో గాయ్స్. ఇక్కడ చూసారా మా మమ్మీ ఎలా చేస్తుందో. నేనైతే అలా లేపుతున్నా. ఇంకా మా మమ్మీ అయితే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అలా ఇలా ఇలా అలా చూస్తుంది. ఇంకా నేనైతే ఫస్ట్ విషెస్ చెప్పేశాను మా మమ్మీకి. సో ఇంకా అలా నేను హాల్కి తీసుకెళ్ళిపోయాను మా మమ్మీని. హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ. సో అలా ఆ లెటర్ని చూసింది, అలా పక్క పెట్టేసింది అంతే దాన్ని. ఇంకా మా మమ్మీ అయితే నాకు తినిపించేసింది. ఇంకా నేను మమ్మీకి తినిపించేశాను. ఇంకొంచేపటి తర్వాత చూస్తే ఆ లెటర్ అయితే అలా దివానా పైన పడిపోయింది గాయస్. మా మమ్మీ అలానే పడేసి పోయి పనుకునేసింది. ఓకే, బాయ్, గుడ్ నైట్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.